కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. డాక్టర్, మహిళల్లో సంతానలేమి సమస్య అనగానే బోల్డ్ అంత వాళ్ళు మెంటల్ స్ట్రెస్ని తీసుకోవాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ మనకి హెల్త్ పరంగా వచ్చింది అనుకునే దానికంటే కూడా సైకలాజికల్ ఒక ఇంబ్యాలెన్స్ లాంటిది కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు కలుగుతాయి, అసలు ఎందుకు వస్తుంది సంతానలేమి అనేది? వన్ థింగ్, ఫర్టిలిటీ అన్నది అది చాలా పర్సనల్ కదా, అండ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ లిటిల్ ఈగోయిస్టిక్ ఆల్సో. వీ ఆల్ వాంట్ టు బీ ఫర్టైల్. దట్ ఈస్ సంథింగ్ బికాస్ అది ఒక హ్యూమన్ నేచర్ టు ట్రాన్స్ఫర్ అవర్ జీన్స్ టు ద నెక్స్ట్ ప్రోజెనీ. సో ఎనీ అదర్ మెడికల్ కండిషన్ మేము యాక్సెప్ట్ చేయొచ్చు టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఓకే, వెదర్ ఇట్ ఈస్ మెడికల్ కండిషన్స్, సర్జికల్ కండిషన్స్. బట్ ఫర్టిలిటీ పరంగా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇండియన్ సొసైటీ సచ్ దట్ టూ ఫ్యామిలీస్ ఆర్ స్టాండింగ్ దేర్, అండ్ దెన్ కమ్స్ ఎవరిది ప్రాబ్లం. నో వెన్ ఐ టెల్ పిల్లలు అవ్వట్లేదంటే ఎవ్రీబడి వాంట్స్ టు నో అమ్మాయిలో ప్రాబ్లం ఉందా, అబ్బాయిలో ప్రాబ్లం ఉందా. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ టెల్ దట్ యాజ్ అ కపుల్ వీ నీడ్ టు బీ ఇన్ అ యూనియన్, అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ జడ్జ్మెంటల్. అది ఎవరిది ప్రాబ్లం ఉంటుందో అది మాది ప్రాబ్లం. ఫైనలీ ఇట్ ఈస్ టు బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ యూ టుగెదర్. సో ఎస్, బట్ టుడే ఐ షుడ్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ఈక్వల్. ముందు ఎట్లా అమ్మాయి అనే చెప్తున్నారు, ఇప్పుడు 50% ఐ కెన్ టెల్ యూ ఇట్స్ ఫీమేల్ ఫ్యాక్టర్, 50% మేల్ ఫ్యాక్టర్, అండ్ చాలా వరకు కాంబినేషన్ ఫ్యాక్టర్స్ ఉంది ఇప్పుడు. బోత్ ఆర్ హ్యావింగ్ మైల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టుడే, జస్ట్ లైక్ హౌ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఉమెన్ అని, ఇక్కడనో బోత్ ఆర్ బికమ్ ఈక్వల్ నౌ. సో యాక్సెప్టెన్సీ అనేది ఆ కపుల్ నుంచే కాదు, ఫ్యామిలీ నుంచి కూడా రావాలి. ఒక సపోర్ట్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎలా కౌన్సిల్ చేస్తారు డాక్టర్ మీరు? ఎస్, ముందు వాట్ ఐ యూస్ టు సీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వాస్ an issue before. Today they're all quite educated, they're all working people, but when it comes to acceptance of this fertility problem and treatment mundu vellalante, there's a kind of a stigma attached. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలా, వెయిట్ చేయాలా ఇంకా, అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. కొన్ని మందికి ఇప్పుడు ఈవెన్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడునో దే ఫీల్ హెసిటెంట్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ అహెడ్, బికాస్ వాళ్ళకి ఎట్లా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే సిమ్టమ్స్ ఉండదు. సో బికాస్ దే ఆర్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ పెయిన్, దే డోంట్ ఫీల్ దర్ ఇస్ అ రిక్వైర్మెంట్ టు టేక్ ట్రీట్మెంట్. దే థింక్ దట్ నాకు పీరియడ్స్ మంచిగానే వస్తుంది కదా, మేము కలిసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా ఇద్దరికి, సో ఈజ్ ఇట్ రియలీ రిక్వైర్డ్ టు టేక్ ట్రీట్మెంట్. బట్ వాట్ ఈస్ వెరీ క్రూషియల్ ఇస్ టేకింగ్ డిసిషన్ at the right time. Especially అమ్మాయి, ఈవెన్ అబ్బాయి వాళ్ళకును స్పర్మ్ అబ్నార్మాలిటీస్ చాలా వరకు వస్తుంది. సో టేకింగ్ ట్రీట్మెంట్ at the right time is very important. సో when we tell that there is an issue, it is better వాళ్ళు లిటిల్ యాక్సెప్ట్ ఫాస్ట్గా చేయించుకొని ముందు వెళ్తే, అండ్ టుడే ఇట్ ఇస్ బికమ్ వెరీ కామన్. వీఆర్ సీయింగ్ సో మెనీ సెలబ్రిటీస్ కమింగ్ ఫార్వర్డ్ కదా, టెలింగ్ దట్ దే హ్యావ్ టేకన్ ట్రీట్మెంట్స్ అండ్ కన్సీవ్డ్. Even when they go through lot of miscarriages, people have come out and told that I've conceived this after so much of problems. So that is the kind of awareness that is coming around, and I think slowly we are going to see changes with acceptance and going ahead. Yeah, so doctor, ఇప్పుడు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అని, ఓబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఆబ్వియస్గా సైకిల్లో డిస్టర్బెన్సెస్ అనేవి అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు డాక్టర్ మీరు? ఇప్పుడు అమ్మాయి వెన్ వీ గెట్ అ కపుల్ హూస్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, యూజువలీ వెన్ ది మేల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ అయినప్పుడు అమ్మాయిది దర్ కుడ్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అమ్మాయికి బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ యూట్రస్ అన్న ఆర్గన్ ఉంది, ఓవరీ ఉంది, అండ్ ట్యూబ్స్ ఉంది, అండ్ దిస్ ఎంటైర్ మెన్స్ట్రల్ ఫంక్షన్ ఏది ఓవులేషన్ అదని జరగాలి. It's under the control of endocrine system, అంటే complete hormonal control అది. And there are a lot of hormones that play, thyroid, prolactin and FSH, so ఇదన్నీలో if they have to work in a very synchronous manner, ఒకటొకటికి they are all attached. ఒక్క హార్మోన్ అక్కడ వేరియేషన్ అవుతే ఎంటైర్ సిస్టమ్కి అది అఫెక్ట్ అయ్యి either she will not ovulate, అక్కడ embryo even will not stick to the uterus, so they can land up with either infertility or abortions. So usually coupleski we start with a basic ultrasound scan చేస్తాం అమ్మాయికి, where we get a clear picture of uterus ఎట్లా ఉంది, ovaries ఎట్లా ఉంది, then we ask వాళ్ళకి cycle regularity ఎట్లా ఉంది, and first important thing we do is basic health checkup including thyroid, prolactin దని. Now one thing about endocrine system is thyroid problem ఉన్న వాళ్ళకి, ఇప్పుడు prolactin high ఉంది వాళ్ళకి, the treatment is very easy. So they should, the women are very scared to take thyroid tablet కూడా. ఇప్పుడు థైరాయిడ్ రాస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలా? No, see it is not at all required, they need not think like that. But fertilityకి thyroid is one of the most important hormone because it controls every step in fertility. Egg quality, egg ovulation, embryo implantation,
ప్రెగ్నెన్సీ అర్లీ సపోర్ట్ అండ్ ఈవెన్ బేబీను మంచిగా పెరగాలంటేనో అక్కడ థైరాయిడ్ హార్మోన్ వెరీ ఇంపార్టెంట్. సో టెల్ దెమ్ టేక్ ఇట్ టిల్ యూ ఫినిష్ యర్ ప్రెగ్నెన్సీ. డెలివరీ తర్వాత దే కెన్ రీచెక్ అండ్ సీ వెదర్ ఇంకా అవసరమా లేదా అని. సిమిలర్లీ విత్ ఆల్ హార్మోన్స్. నో ద మోస్ట్ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ ఇస్ పీసీఓడి విచ్ ఇస్ ఇంక్రీసింగ్. ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంక్రీసింగ్. దట్ కుడ్ బి బికాస్ ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్, జెనెటిక్స్, అది చాలా వేరియేషన్ ఉంది ఇప్పుడు. సో అమ్మాయి వాళ్ళకి వెయిట్ గెయిన్ చాలా అవుతుంది. దే డూ గెట్ ఫేషియల్ హెయిర్, acne. So I'm getting youngsters also, very young, 10th standard, 12th standard girls coming today with same problems. And one of the important reasons for fertility, ఎందుకంటే PCOD ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ జరగదు. దే మే హ్యావ్ ఓవ్యులేషన్ ఓన్లీ అట్ 45 days, 60 days. కొన్ని మందికి ఎగ్గే మెచ్యూర్ అవ్వదు. సో దీస్ ఆర్ ద గర్ల్స్ హూ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. పీసీఓడికి ఫస్ట్ ట్రీట్మెంట్ అదే. దే హ్యావ్ టు గెట్ దేర్ వెయిట్ బ్యాక్ టు నార్మల్ అండ్ దే షుడ్ ట్రై టు మెయింటైన్ అ వెరీ హెల్తీ డయట్ ప్యాటర్న్ అండ్ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ డి డిఫిషియన్సీలోనూ పీసీఓడి ఎక్కువ అవ్వచ్చు. సో విత్ దీస్ మెజారిటీ వీఆర్ ఏబుల్ టు కరెక్ట్ ఇట్. బట్ వాట్ యూ టు అండర్స్టాండ్ ఇస్ దో పీసీఓడి ఇస్ ఇంక్రీసింగ్. ఎంత సివియర్ ఉందంటేనో పీసీఓడి ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఈజీ విత్ కంపేర్ టు ఫర్టిలిటీ. ఫర్టిలిటీ మేము ఒక సింపుల్ టాబ్లెట్స్ లేదంటే ఇంజెక్షన్స్ పెడితే వాళ్ళకి ఓవ్యులేషన్ అవుతుంది. ఒక 80% వాళ్ళ పీసీఓడి వాళ్ళు న్యాచురల్లీ ప్రెగ్నెంట్ అవుతారు. దే మోస్ట్లీ డోంట్ నీడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఓన్లీ ఒక 10-20% వాళ్ళకి దే విల్ నీడ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ ఇన్ ఫ్యూచర్. వెరీ రేర్లీ వీ ఆల్సో డూ అ సర్జరీ, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని. సో వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ విల్ రిక్వైర్ దట్. బట్ పీసీఓడి ఇస్ నాట్ సంథింగ్ టు గెట్ స్కేర్డ్ అబౌట్. అట్ every girl, you maintain your lifestyle, we'll do the fertility part, we can always manage it. The only problem with PCOD is అది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. సో తర్వాత వాళ్ళకి లైఫ్లో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎర్లీ డయాబెటిక్. దే మే గెట్ హైపర్టెన్షన్ ఫాస్ట్గా అండ్ ఆల్సో లిపిడ్ అబ్నార్మాలిటీస్, దాన్ని కొలెస్ట్రాల్ అదని ఎక్కువ అవ్వచ్చు. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలి. సంవత్సరంకి ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి అండ్ మెయింటైన్ అ హెల్తీ లైఫ్ స్టైల్. నౌ అదర్ దెన్ హార్మోన్స్, విమెన్కి ముందు మేము ఏం చూస్తున్నాము ఇండియాలో, దిస్ దే లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది, గర్భంలో ఇన్ఫెక్షన్స్. బట్ టుడే బికాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లైఫ్ స్టైల్, ఇంప్రూవ్మెంట్ ఇన్ హైజీన్ అండ్ ఆల్ దట్ అండ్ వెస్టర్నైజేషన్, we are seeing more of today decreasing egg reserve. సో చాలా వరకు అమ్మాయి వాళ్ళు లేట్ వచ్చి వాళ్ళకి ఎగ్ నెంబర్ తక్కువ అవుతుంది. సి వాట్ హ్యాపెన్స్ ఫర్ గర్ల్స్ కదా, అన్లైక్ మెన్లో యూజువలీ స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్ ఉందంటే వాళ్ళకు ఒక 50 సంవత్సరం వరకు నార్మలే ఉంటుంది. వాళ్ళకి అది మెనోపాస్ అని లేదు, ఏజింగ్ అని లేదు. అదే అమ్మాయికి దేర్ ఇస్ అ ఫిక్స్డ్ ఒక విండో ఆఫ్ ఫర్టిలిటీ. అది ప్యూబర్టీతో ఓపెన్ అవుతుంది, మెనోపాస్తో క్లోజ్ అవుతుంది. సో ఈ మెనోపాస్ అనేది ఇప్పుడు ఇండియాలో యావరేజ్గా ఒక 45-48 years అవుతుందంటే ఈవెన్ ఒక 5 to 10 years బిఫోర్ మెనోపాస్ దే విల్ హ్యావ్ వెరీ లో ఎగ్ రిజర్వ్. దే ఆర్ గోయింగ్ టు పెరిమెనోపాస్ అని. సో విమెన్ టుడే ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్ అండ్ దే ఆర్ కమింగ్ ఫర్ ఫర్టిలిటీ ప్లానింగ్ స్టిల్ లేటర్. మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఒక 2-3 years ట్రై చేసి దెన్ దే కమ్ టు అస్. సో బై దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐమ్ సీయింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ విత్ లెస్ ఎగ్ రిజర్వ్ అని. సో వీ డూ అ టెస్ట్, ఒక AMH అని ఒక టెస్ట్. అది నార్మల్గా ఒక అబౌవ్ 3 ఉందంటే ఇట్ ఇండికేట్స్ గుడ్ ఫర్టిలిటీ. టుడే మెజారిటీ ఆఫ్ ద విమెన్ ఆర్ హ్యావింగ్ సమ్వేర్ అరౌండ్ 2-1.5 బై ద టైమ్ దే కమ్. సో వాళ్ళకి ఏమవుతుంది, దే హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఫాస్ట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ వీ సీ ఫర్ విమెన్ అదర్ దాన్ ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ ఇష్యూస్. టుడే ఎగ్ రిజర్వ్ డిక్లైన్ ఇస్ బికమింగ్ అ మేజర్ ప్రాబ్లమ్. దెన్ కొన్ని అదర్ గైనక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కొన్ని మందికి. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఓవరీలో సిస్ట్ ఉండొచ్చు, ఎండోమెట్రోసిస్. దీస్ ఆర్ ఆల్సో ఇంక్రీసింగ్ మెయిన్లీ బికాస్ వాళ్ళది ఏజ్ అట్ కన్సెప్షన్, ఏజ్ అట్ ఫస్ట్ కన్సెప్షన్ ఎక్కువ అవుతుంది అక్కడ. సో ఈస్ట్రోజన్ డిపెండెంట్ డిజీజెస్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో మెనీ ఆర్ గోయింగ్ ఫర్ వీ హ్యావ్ టు డూ సర్జరీస్ ఫస్ట్. ఇదికి ట్రీట్మెంట్ ఇచ్చేసి దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫర్టిలిటీ ప్లానింగ్.